ఈరోజు ఈ 2004-5 10th క్లాస్ బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ అమడవాకుల ఏదైతే పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ప్రియ ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా అప్పుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు, ఇప్పుడు గజెటెడ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జయప్రద గారు, అట్లాగే బయోసైన్స్ ఉపాధ్యాయురాలు శ్రీమతి శ్రీవిద్య గారు, అట్లాగే మన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ జనార్దన్ గారు, అదేవిధంగా మా హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి వెంకటలక్ష్మి గారు, అలాగే తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బుచ్చన్న గారు, మరియు ఈ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గారు శ్రీనివాస్ గారు, అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ 1-2-3 విషయాలు మీతో పంచుకుంటాను. ఒకటి, ఈరోజు కార్యక్రమము మీరు చాలా శ్రద్ధతో, ఉపాధ్యాయులపైన చాలా భక్తితో, చాలా ఘనంగా చేశారు. మరి మీకు ఆ ఆలోచన అలా చేసుకోవాలని రావడానికి మరి ఆనాడు మేమేదో చెప్పి ఉండడము, మీరు కూడా మంచి విద్యార్థులై విని ఉండడమే కారణమని నేను అనుకుంటాను. అందులో భాగంగానే మీరు ఇంత బాగా కార్యక్రమాన్ని చేశారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు అనేవి అవసరం కూడా. ఎందుకంటే మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి. ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనము ఫిజికల్గా ఎవరు కూడా మనం కలవట్లేదు, మనం ఇట్లా కలిసి అట్లా మర్చిపోతున్నాం. కాబట్టి ఇటువంటివి అవసరమే. దానితో పాటు రెండో ప్రయోజనం ఏంటంటే, గురువుకు శిష్యులకు ఉండేటువంటి సంబంధం కూడా మరింత దృఢతరం కావడానికి, భవిష్యత్తు తరాలకు కూడా గురువు శిష్యుల సంబంధం అనేది దృఢంగా ఉండాలి, అది అవసరం సమాజానికి అని తెలియజెప్పడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటాను. మరో విశేషం ఏంటంటే, నాకు సంబంధించినంత వరకు మరి మా స్టాఫ్, అప్పటి స్టాఫ్, మరి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఉండకపోతే, చేయకపోతే, ఎక్కడో జయప్రద మేడం నల్గొండ జిల్లాలో, ఎక్కడో పెబ్బేరులో ఆ మేడము, ఇంకొక మేడము షాద్నగర్లో, ఇంకొకసారి వారి అమనపర్తిలో, ఇంకోసారి మహబూబ్నగర్లో, ఎక్కడెక్కడో ఉంటారు. మేము కలవడానికి అవకాశాలు చాలా తక్కువ. వాస్తవానికి మిగతా ఏ కార్యక్రమాల్లో కూడా మేము అందరం కలవం. ఎప్పుడైనా కలిస్తే ఒకరమో ఇద్దరమో కలుస్తుంటాము. ఇట్లా ఒకే వేదిక మీద అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ, మా జీవితంలో కూడా అంటే ఈ పిల్లల కోసం, అంటే పిల్లలు మీరు ఇస్తున్నటువంటి ఒక మర్యాదను బట్టి, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి గౌరవాన్ని బట్టి మాకు కూడా కొంత ఆనందం, ఒక బూస్టింగ్ లాగా మాకు కూడా ఇప్పుడు ఉంటే మేము ఎవరికైతే బోధిస్తున్నామో ఆ పిల్లలకు ఇంకొంత చిత్తశుద్ధితోటి, ఇంకొక మంచిగా, అంటే పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఈ పిల్లలు మమ్మల్ని గౌరవిస్తారు, ఇంతకన్నా ఏం కావాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా దీని వెనుక ఉందని నేను అనుకుంటాను. తర్వాత రెండో విషయం ఏంటంటే, మీరు మీ బయోడేటా చెప్పారు కదా, చాలామంది బయోడేటా చెప్పారు. మరి మీరు అందరూ కూడా సరే, అది కారణాలు ఏమైనా కావచ్చు, అందరూ కూడా ఉన్నత విద్యలు చదవలేకపోవచ్చు, అందరూ కూడా ఉన్నత ఉద్యోగాలు చేయలేకపోవచ్చు. కానీ ఒక మంచి సంస్కారాన్ని కలిగి, ఒక మంచి అంటే ఒక ఫ్యామిలీ లైఫ్లో మీరందరూ ఉన్నారు అని ఒకటి నేను గమనించాను. ఆ తర్వాత అప్పుడు అమాయకంగా ఉండి, అప్పుడు చదువుల పట్ల ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఆ తర్వాత ఇంట్రెస్ట్ కలిగి మరి సమాజంలో ఒక మంచి స్థానం పొందడము, లేకపోతే మంచి నాలెడ్జ్ని పొందడము, ఇప్పుడున్న వ్యవస్థను సరిగా అర్థం చేసుకొని మీరు
చక్కగా మీ క్రమశిక్షణలో మీరు ఉండడము కూడా అంటే ఉంటున్నారని నాకు మీరు చెప్పినటువంటి విషయాలలో బోధపడింది. మరొక విషయం నేను గమనించింది ఏంటంటే, మీరు అప్పుడు చదవలేకపోయి ఉండవచ్చు, 10th ఇంటర్ ఆపివేసి ఉండవచ్చు, లేదా ఏ ఉద్యోగం చేయకుండా గృహిణిగానో లేదా ఇంకా ఏదైనా ఉండొచ్చు, వ్యవసాయం అలాంటివి ఉన్నా కూడా మీ పిల్లల పట్ల అయితే బాగా శ్రద్ధ వహిస్తున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే మీకు మీ పిల్లలు తెచ్చిన మార్కులు చూస్తుంటే దాని వెనుక మీ మోటివేషన్, మీ కృషి ఇవన్నీ కూడా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఆ మేరకు మీరు ఈ సమాజానికి మీ పిల్లల ద్వారా ఒక మంచి పౌరులను అందించే బాధ్యతలో ఉన్నారని కూడా నాకు అనిపించింది. సో ఇవి నేను గమనించినవి. ఇక మూడో అంశము నేను చెప్పాలనుకున్నది, విద్య అనేటువంటిది విద్య వచ్చినంత మాత్రాన గొప్పతనం ఏమీ లేదు. విద్య 2 రకాలు. ఇందాక మనము విద్యావంతులు అవ్వాలి, విద్యావంతులు ఏం చేస్తున్నారు సమాజానికి అనేది కూడా మనం పరిశీలన పేపర్లలో చూస్తుంటాం. ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో డిఫాల్ట్స్ ఉన్నాయి, ఎన్నో చెప్పలేనని మీరు అన్ని కూడా పేపర్లో చూస్తుంటారు. ఇందాక బుచ్చన్న ప్రస్తావించినట్లు కొన్ని అత్యాచారాలు కావచ్చు, కొన్ని మర్డర్స్ కావచ్చు, మోసాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అవినీతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? చదువురాని వాళ్ళు చేస్తున్నారా? ఐఏఎస్లు చేస్తున్నారు కదా, ఐపీఎస్లు చేస్తున్నారు కదా, మినిస్టర్స్ చేస్తున్నారు కదా, ముఖ్యమంత్రులు వీళ్ళ చదువురాని వల్ల కాదు. కానీ మనం ఏమనుకుంటుంటే విద్యావంతులు అవ్వాలి, అందరు విద్యావంతులు అయితే దేశం బాగుపడుతుంది, విద్యావంతులు అయితే సమాజం బాగుపడుతుంది. కేవలం విద్యావంతులు అయితేనే మనం ఏదో ఎడ్యుకేషన్ అంటే ఏదో మనం ఉద్యోగం కోసం చదువుకునే ఎడ్యుకేషన్ కాదు, మనం ఏదో ఉపాధి కోసం చదువుకునే ఎడ్యుకేషన్ కాదు. వింటున్నారా నా మాట? అర్థమవుతుందా? సో అవి అంటే ఏదో పుస్తకాలు టెక్స్ట్ బుక్లు చదివేసి డిఎస్సి రాసేసి టీచర్ అయిపోయి, లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ 1 పుస్తకాలు తెచ్చేసుకొని అన్నీ చదివేసి 1కి 10 సార్లు 10కి 20 సార్లు 20కి 40 సార్లు చదివితే ఎవరికైనా ఉద్యోగం వస్తుంది. గ్రూప్ 2 రాదా? మళ్ళీ వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. కానీ వాడికి ట్రూ ఎడ్యుకేషన్, ఒక సంస్కారం, ఒక క్యారెక్టర్, ఒక సంస్కృతి, లేకపోతే ఇలాంటి అంశాలు ఏవైతే ఒక మంచి క్రమశిక్షణ, బాధ్యత, సొసైటీ పట్ల బాధ్యత, ఇవన్నీ లేనప్పుడు అది ట్రూ ఎడ్యుకేషన్ కాదు. ఇంకా చెప్పాలంటే ట్రూ ఎడ్యుకేషన్ లేని వ్యక్తులు ఈ దేశాన్ని ఎక్కువగా చెడగొడతారు, చాలా తెలివిగా చెడగొడతారు. అది కూడా అవునా కదా సుభాన్? ఖచ్చితంగా. కాబట్టి